ప్రభుత్వాన్ని నడపడానికి దమ్ము ఉండాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎప్పటికైనా బీసీలకు న్యాయం చేసేది కేసీఆర్ఏనని, కాకతీయ టెక్స్టైల్ పార్క్ లో దోపిడీ జరుగుతుందన్నారు. కాంగ్రెస్ కారణంగా పరిశ్రమలు వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే రేవంత్ ప్రభుత్వం సెట్ అవుతుందన్నారు. సంఘం నల్లబెల్లిలో ఎంత అన్యాయం అది. భర్త లేడు, ఇంట్లో కొడుకు లేడు, వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డు పెట్టి 2 అదన బస్తాలు తెచ్చుకుంటే అది జైల్లో పెట్టేంత పాపమా? సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? టైంకు యూరియా ఇయ్యలేరు, యూరియా ఇచ్చే ముఖం లేదు, కానీ పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉన్నాడు ముఖ్యమంత్రి. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తారట. వాడు కోటీశ్వరులను చేసేది ఉందా కానీ మనకు నెలకు 2500 ఇస్తే వాడే గొప్పోడు. ఇక మిగతా మాటలు ఎట్లయితే కోటలు దాటినాయో ఇవి కూడా గట్లనే దాటుతాయి. ఎంత ఆదాయం ఎక్కినావు అంటే ఏం చెప్పాలనే? పాలిచ్చే బర్రె నాయక పక్కకు పెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి? ఇప్పుడు తంతుంది పాడతాం, ఏం చెప్తాం? ఇంకో 3 ఏళ్లు భరించాలి కదా అన్నాడు. మనకు ఆ కర్మ లేదు, 3 ఏళ్లు భరించే కర్మ లేదు. మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు సరిగ్గా తీర్పునిస్తే, మళ్ళా గులాబీ జెండా ఎగురితే తెల్లారు నుంచి ఇలా నాటకాలు ఆడుతున్న పోలీస్ అధికారులు తెల్లారు నుంచి మరి ప్రభుత్వం కూడా వెంటనే దిగొస్తుంది. పథకాలు అమలు చేయకపోతే ఈ బలుగుతుందని అర్థమైతే ప్రభుత్వం కూడా వెంటనే పనిచేస్తుంది. లేకపోతే గిదే కమిషన్లు, గదే దోపిడి. కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఎట్లా దోసుకోవాలి, ఇంకోటి ఎట్లా దోసుకోవాలి, ఇంకోటి ఎట్లా దోసుకోవాలా, అదే పని. సంఘం నల్లబెల్లిలో ఎంత అన్యాయం అది.